వర్షాకాలం అది. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది. వాన ఎలా పడుతుందంటే బయటకు వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంది. నేను జాబ్ కోసం మా ఊరిని వదిలి సిటీలో బతుకుతూ ఉన్నాను. అమ్మా నాన్నను వదిలి దూరంగా ఎందుకు బతుకుతున్నానా అని అనిపించేది. ఇలా వర్షం పడినప్పుడు అమ్మ చేసే వేడివేడి బజ్జీలు గుర్తొస్తాయి. అట్లీస్ట్ అమ్మ ఉంటే బజ్జీలైనా చేసిచ్చేది. సిటీకి వచ్చి అవన్నీ చాలా మిస్ అవుతున్నాను. ఒక అర్ధగంట తర్వాత వర్షం ఆగిపోయింది. కాస్త ఎండ కాచింది. ఈ వెదర్కి చీకటి ఎప్పుడైందో కూడా అర్థం కాలేదు. అంతలో నా ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. వాడి కాల్ చూసాక గుర్తొచ్చింది, ఈరోజు వాడి ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఆ సంగతి మర్చిపోయాను నేను. సారీరా, ఒక అర్ధగంటలో అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేశాను. మళ్ళీ వాన స్టార్ట్ అయ్యేలోపు వాడి ఇంటికి వెళ్ళాలని త్వరగా రెడీ అయ్యి బయటకు వచ్చాను. నాకు వచ్చే జీతం చాలా తక్కువ. అందుకే బైక్ తీసుకోవాలన్న ఆలోచనని కొంతకాలం పోస్ట్ పోన్ చేశాను. అందుకే ఎక్కడికి వెళ్ళాలన్నా బస్ ఎక్కి వెళ్ళేవాడిని. ఒక అర్ధగంట జర్నీ తర్వాత నా స్టాప్ వచ్చిందని బస్ దిగాను. బస్ స్టాప్ నుంచి వాడిల్లు కొంచెం దూరమే. అందుకే వాడికి కాల్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని నడుచుకుంటూ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. వెళ్ళి అందరినీ మాట్లాడించాను. లాస్ట్ బస్ 11 గంటలకు ఉందని 8 గంటలకల్లా భోంచేసి అందరితో మాట్లాడుతూ కూర్చున్నాను. ఫ్రెండ్స్తో మాట్లాడుతూ టైం ఎప్పుడైందో కూడా చూసుకోలేదు. 10 గంటల టైంలో మా ఫ్రెండ్ రే మీ అమ్మ ఫోన్ చేసింది అని ఫోన్ ఇచ్చాడు. నాకు ఫోన్ చేయడం వదిలేసి వాడికెందుకు ఫోన్ చేసిందా అని కాస్త షాక్ అయ్యాను. వాడి ఫోన్ తీసుకుని అమ్మతో మాట్లాడాను. ఎన్నిసార్లు కాల్ చేసినా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదని నా ఫ్రెండ్ ఫోన్ కాల్ చేశానని అమ్మ చెప్పింది. చూసుకోలేదమ్మా, ఫోన్ సైలెంట్లో ఉంది, ఫంక్షన్లో ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పాను. కాల్ కట్ చేశాక ఫోన్ తీద్దామని పాకెట్లోకి చేయి పెట్టాను. నా పాకెట్లో నా ఫోన్ లేదు. నా మొబైల్ నా జోబులోనే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిందా అని షాక్ అయ్యాను. ఫోన్ కనిపించట్లేదని నా ఫ్రెండ్కి చెప్పాను. ఇద్దరం కలిసి వాడి ఇల్లంతా వెతికాం. అయినా ఫోన్ దొరకలేదు. ఫంక్షన్కి చాలామంది వచ్చారు. ఎవరైనా తీసుకెళ్లారా అని కాస్త టెన్షన్ పడ్డాను. లేక ఫోన్ని బస్లోనే మర్చిపోయానా అన్న అనుమానం మనసులో మొదలైంది. నా ఫ్రెండ్ మొబైల్ నుంచి నా మొబైల్కి కాల్ చేశాను. ఎన్నిసార్లు కాల్ చేసినా రింగ్ అవుతుందే కానీ ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. మొబైల్ వెతుకుతూ టైం ఎప్పుడైపోయిందో అస్సలు చూడలేదు. టైం చూస్తే 10:30 అయింది. మొబైల్ పోతే పోయింది. ఫస్ట్ ఇంటికి వెళ్ళి చేరుకోవాలి. మార్నింగ్ త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. లేట్ అవుతే మా మేనేజర్ 1000 క్వశ్చన్లు వేస్తాడు అనే ఆలోచన తలలో ఉంది. నేను నా ఫ్రెండ్తో ఇంటికి వెళ్తాను అని చెప్పాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తావురా, పైగా వర్షం వచ్చేలా ఉంది, పొద్దున్నే లేచి వెళ్దూలే, ఈ రాత్రికి ఇక్కడే పడుకో అని అన్నాడు. నాకు ఉండాలనే ఉంది, కానీ ఏం చేయాలి, వర్క్ ప్రెషర్ అలాంటిది. ఒక్కరోజు లీవ్ కావాలన్నా చాలా కష్టంగా ఉంది. లేదులే నేను వెళ్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను. ఉండ్రా, నేను వచ్చి బస్ స్టాప్ దాకా దింపుతాను అని నా ఫ్రెండ్ అన్నాడు. వద్దులేరా అన్నవాడు వినిపించుకోలేదు. బైక్ స్టార్ట్ చేసి కూర్చో అన్నాడు. సరే అని కూర్చున్నాను. వాడి ఫోన్ నా చేతికిచ్చి మనం బస్ స్టాప్ వెళ్ళేదాకా నీ ఫోన్కి కాల్ చేస్తూ ఉండు, నీ అదృష్టం బాగుంటే ఎవరైనా పిక్ చేస్తారేమో అన్నాడు. నేను అలాగే అని నా ఫోన్కి కాల్ పైన కాల్ చేస్తూనే ఉన్నాను. ఎన్నిసార్లు కాల్ చేసినా ఎవరూ రెస్పాన్స్ ఇవ్వలేదు. కాల్ చేసి నాకు విసుగొచ్చింది. ఇంతలో బస్ స్టాప్ వచ్చింది. నా ఫ్రెండ్ బైక్ ఆపాడు. టెన్షన్ తీసుకోకురా, బస్ కండక్టర్ డ్రైవర్ నాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకేమైనా దొరికిందేమో నేను కనుక్కుంటాను, నీ మొబైల్ ఖచ్చితంగా దొరుకుతుంది అని అన్నాడు. లాస్ట్ ఒక్కసారి కాల్ చేసి చూద్దామని ఇంకొకసారి కాల్ చేశాను. ఈసారి ఎవరో కాల్ లిఫ్ట్ చేశారు, కానీ కంప్లీట్ సైలెన్స్. ఏమీ మాట్లాడటం లేదు. సడన్గా కట్ చేశారు. మళ్ళీ కాల్ చేశాను. మళ్ళీ కాల్ రిసీవ్ చేసుకొని ఏమీ మాట్లాడకుండా మళ్ళీ కాల్ కట్ చేశాడు. నా ఫ్రెండ్ నా చేతిలోంచి ఫోన్ తీసుకుని మళ్ళీ కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఎవరు నువ్వు, ఎక్కడున్నావు, మొబైల్ దొరికింటే ఇవ్వండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని బెదిరించాడు. వాడంతలా గొంతు చించుకున్నా ఏమీ మాట్లాడకుండా కాల్ కట్ చేశారు. ఇంతలో బస్సు వచ్చింది.
నా ఫ్రెండ్ ఆ ఫోన్ నా చేతికిచ్చి, ఈ ఫోన్ తీసుకుని వెళ్ళు, ఫోన్ చేస్తూనే ఉండు, అసలు ఎవడు వాడు, ఫోన్ ఎక్కడుంది కనుక్కో అని అన్నాడు. సరే అని నేను బస్ ఎక్కాను. బస్సులో కండక్టర్, డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేరు. టికెట్ తీసుకుని వెనక సీట్లో కూర్చున్నాను. మొబైల్ పోయిన బాధ కన్నా అందులో నా మెమరీస్ పోయాయి కదా అని చాలా బాధగా అనిపించింది. బస్ కిటికీలోంచి చల్లని గాలి వీస్తుంది. వర్షం వచ్చేలా కనిపించింది. అందుకే కిటికీ క్లోజ్ చేశాను. బస్ అంతా చీకటిగా ఉంది. అది చాలదన్నట్టు మొత్తం సైలెంట్గా ఉంది. కండక్టర్, డ్రైవర్ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. చీకటి వల్ల వాళ్ళ మొహాలు కూడా కనిపించడం లేదు. నా ధ్యాస అంతా మొబైల్ పైనే ఉంది. స్టాప్ వచ్చేదాకా నా ఫ్రెండ్ వచ్చిన మొబైల్తో మళ్ళీ ఇంకోసారి నా మొబైల్కి కాల్ చేశాను. ఈసారి ఎవరూ ఫోన్ పిక్ చేయలేదు. చాలాసార్లు ట్రై చేసిన తర్వాత ఎవరో కాల్ లిఫ్ట్ చేశారు. హలో హలో అని ఎన్నిసార్లు అన్నా అటువైపు నుంచి రెస్పాన్స్ లేదు. అటువైపు నుంచి ఊపిరి వదులుతున్న శబ్దం తప్ప ఇంకేమీ వినపడటం లేదు. నేను కాల్ కట్ చేసి తిరిగి మళ్ళీ ఫోన్ చేశాను. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అదే ఊపిరి తీసుకుంటున్న శబ్దం తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు. మళ్ళీ కాల్ కట్ చేసి మళ్ళీ తిరిగి చేశాను. ఈసారి ఊపిరి తీసుకుంటున్న శబ్దం ఇంకాస్త గట్టిగా వినిపిస్తోంది. ఈసారి ఆ సౌండ్కి నా ఒళ్ళంతా వణకడం స్టార్ట్ అయింది. హలో, ఎవరు ఎవరటు మాట్లాడండి అని అన్నాను. ఈసారి అటువైపు నుంచి ఒక విచిత్రమైన నవ్వు వినిపించింది. ఎవరు ఎవరు మీరు అని అడిగాను. ఆ నవ్వు ఇంకాస్త గట్టిగా అవుతుంది. ఇంకా భయంకరంగా వినిపిస్తుంది. అక్కడ నవ్వుతున్నది ఎవరన్నది అర్థమే అవ్వలేదు. నవ్వుతూ నవ్వుతూ అలాగే ఒక్కసారి చాలా గట్టిగా అరిచాడు. అలాంటి అరుపు నా జీవితంలో నేనెప్పుడు వినలేదు. నాకొచ్చిన భయానికి మొబైల్ సావాసమే వద్దు, కావాలంటే కొత్త మొబైల్ కొనుక్కుందామని అనిపించింది. వెంటనే కాల్ కట్ చేశాను. కాల్ కట్ చేసిన తర్వాత కూడా నా చెవుల్లో ఆ నవ్వే వినిపిస్తూ ఉంది. ఇంతలో కండక్టర్, సార్ మీ స్టాప్ వచ్చేది దిగండి అని అన్నాడు. తేరుకొని బస్ దిగాను. టైం చూస్తే 12 కావస్తుంది. నేనుండే ఇంటి సరౌండింగ్లో ఒక చిన్న అంగడి కూడా ఉండేది కాదు. అంగడి అటుంచండి, ఒక ఇల్లు కూడా లేదు. ఒక చిన్న అగ్గిపెట్టె కొనాలన్నా 1 కిలోమీటర్ దాకా నడవాల్సి ఉంటుంది. తక్కువ రెంట్కి మంచి ఇల్లు వస్తుందని ఆ ఇల్లు సెలెక్ట్ చేసుకున్నాను. ఆ భయంకరమైన నవ్వు ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉంది. మొబైల్ పోయిందన్న బాధ ఒక పక్క, ఆ నవ్వు విన్న భయం ఒక పక్కతో అలా ఆలోచిస్తూ ఇంటికి చేరుకున్నాను. ఇంట్లోకి చేరుకున్న వెంటనే వర్షం పడడం స్టార్ట్ అయింది. వాన రావడం ఆలస్యం, కరెంట్ కూడా పోయింది. నాకు అవుతున్న భయానికి ఆ చీకట్లో పడుకోవడం చాలా కష్టం అనిపించింది. అందుకే ఒక క్యాండిల్ వెలిగించి పడుకున్నాను. ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఇంకా నా చెవుల్లో ఆ నవ్వే వినిపిస్తూనే ఉంది. సుమారు 1 గంట టైంలో నా మొబైల్ రింగ్ టోన్ వినిపించింది. ఫస్ట్ నేను భ్రమేమో అనుకుని దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మళ్ళీ మళ్ళీ అదే రింగ్ టోన్ వినిపిస్తూ ఉంది. నాకు షాకింగ్గా అనిపించింది. అయినా మంచంపై నుంచి లేచి ఆ సౌండ్ వస్తున్న వైపుకు వెళ్ళాను. ఇల్లంతా చీకటి, ఏమీ కనిపించడం లేదు. హాల్లోకి వచ్చి చూస్తే హాల్లో ఉన్న టేబుల్ పైన నా కళ్ళెదురుగా నా ఫోన్ కనిపించింది. కాల్ లిఫ్ట్ చేయాలంటే భయమేసింది. అయినా ధైర్యం చేసుకుని మెల్లిగా ఫోన్ దగ్గరికి వెళ్ళాను. ఆ కాల్ నా ఫ్రెండ్ నుంచి వస్తుంది. ఎలాగోలా ధైర్యం చేసి కాల్ లిఫ్ట్ చేశాను. అటువైపు నుంచి నా ఫ్రెండ్, ఓ మొబైల్ దొరికిందా, కాల్ చేసి చెప్పడానికేం రా అని అడిగాడు. నేను ఏదో సమాధానం చెప్పేలోపు కాల్ కట్ అయింది. నేను తిరిగి వాడికి కాల్ చేశాను. అవుట్ ఆఫ్ నెట్వర్క్ అని వచ్చింది. మొబైల్ దొరికిందని కాస్త కూల్ అయ్యాను. ఇంతలో నా మనసులో కొన్ని క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. అసలు ఈ మొబైల్ ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగా నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే తొందరలో అసలు నా మొబైలే తీసుకెళ్ళలేదని గుర్తొచ్చింది. అప్పుడు నా హార్ట్ బీట్
ఇంకా స్పీడ్గా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. క్లైమేట్ చల్లగా ఉన్నా కూడా నా ఒళ్ళంతా చెమటలతో తడిచిపోవడం స్టార్ట్ అయింది. మళ్ళీ మనసంతా ప్రశ్నలతో నిండిపోయింది. నా మొబైల్ ఇక్కడే ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసింది ఎవరు? గట్టిగా ఊపిరి పీల్చుకుంది ఎవరు? భయంకరంగా నవ్వింది ఎవరు? నాకు అర్థమైపోయింది, నా ఇంట్లో నేను కాక ఇంకెవరో ఉన్నారని. ఎవరు అని చాలా ఆలోచించాను. ఆలోచనలతో భయం ఇంకా పెరిగిపోయింది. నా హార్ట్ బీట్ కూడా నాకు గట్టిగా వినిపిస్తుంది. నేను ఎప్పుడూ డోర్ ఓపెన్ చేసి పెట్టను. ఇన్ఫ్యాక్ట్ కిటికీలు కూడా ఓపెన్ చేయను. ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వస్తే 1-2 సార్లు కిటికీలు డోర్లు అన్నీ చెక్ చేసుకునే వెళ్తాను. నా ఇంటికి వేసే తాళం కూడా చాలా పాతది. ఎంత పాతదంటే దానికి డూప్లికేట్ కీ చేయాలన్నా కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. మా తాతల కాలం నాటిది. పగలగొట్టాలన్నా అంత ఈజీగా పగలగొట్టలేరు. కిటికీలోంచి ఎవరైనా రావడానికి అసలు ఛాన్సే లేదు. మళ్ళీ లోపలికి ఎలా వచ్చింటారో అని నాకు నేనే ప్రశ్నించుకుంటూ ఉన్నాను. వర్షం ఇంకా ఎక్కువైంది. సరే, మొబైల్ దొరికింది కదా, ఎక్కువ ఆలోచించకుండా పడుకుందామని అనుకున్నాను. ఎవరైనా దొంగ అయి ఉంటాడు, నేను ఇంట్లోకి రావడం చూసి పారిపోయి ఉంటాడు అని అనుకుంటూ నాకు నేను సమాధానపరుచుకున్నాను. ఇదంతా కాల్ చేసి మార్నింగ్ నాకు ఫ్రెండ్కి చెప్పాలనుకున్నాను. ఈ టైంలో కాల్ చేయడం కరెక్ట్ కాదు కదా అనిపించింది. భయం నా మనసును మొత్తం ఆక్రమించుకుంది. పడుకుందామని హాల్లోంచి నా రూమ్ వైపు వెళ్తుండగా ఇంట్లో ఎవరో గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్నట్టు సౌండ్ వినిపించింది. ఎవరు ఎవరు అని గట్టిగా అడిగాను. ఆ ఊపిరి సౌండ్ ఆగిపోయింది. నాకు అవుతున్న భయం అంతా ఇంత కాదు. మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాను. సడన్గా గట్టిగా నవ్వుతున్న సౌండ్ వినిపించింది. ఆ నవ్వు నేను ఫోన్లో విన్న నవ్వు రెండు ఒకటే. ఆ సౌండ్ నా ఇంట్లోంచే వస్తుంది. భయంగానే ఆ నవ్వు వినిపిస్తున్న వైపు వెళ్ళడం స్టార్ట్ చేశాను. నవ్వు ఇంకాస్త గట్టిగా వినిపిస్తుంది. భయంతో వంటింట్లోకి వెళ్ళి చాకు తీసుకొని వచ్చాను. ఒక చేతిలో క్యాండిల్, ఇంకో చేతిలో కత్తి పట్టుకుని మెల్లిగా ఆ సౌండ్ వస్తున్న వైపు నడిచాను. ఎవరు ఎవరు జోక్ చేయకండి, బయటికి రండి అని అరిచాను. ఆ నవ్వు ఎక్కడి నుంచో కాదు, నా బెడ్రూమ్లో సరిగ్గా నేను పడుకునే మంచం కింద నుంచి వస్తుంది. నేను భయంగా మంచం కిందికి తొంగి చూశాను. క్రూరంగా ఉన్న ఎర్రటి కళ్ళు నా వైపే చూస్తూ కనిపించాయి. అది చూసి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అరుస్తామంటే గొంతులోంచి శబ్దం బయటికి రావడం లేదు. అది నన్ను చూస్తూ గట్టిగా నవ్వుతూ నా కాలు పట్టుకొని లాగింది. అంతే, నా చేతిలో ఉన్న క్యాండిల్ కింద పడిపోయింది. రూమ్ అంతా చీకటిగా మారిపోయింది. మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా భయపడుతూనే ఉండండి.